గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. ఆ పరమ తండ్రి యొక్క జీవాహారమైన ఆయన జీవజలమైన ఈ వాక్యము చేత మనం ఎంతో శక్తిని బలాన్ని పొందుకుంటున్నాం కదా. మన శరీరానికి ఏ విధంగా కావలసిన ఆహారం అందిస్తున్నామో, మన శరీర పోషణ కొరకు అనగా మన శరీరము ఏదైనా పని చేయడానికి కావలసిన ఆ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఏ విధంగా అందుతున్నాయో మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. అదే ఆత్మ సంబంధమైన ఆహారము అంటారు, దాన్ని జీవాహారము అంటారు, దాన్ని జీవజలము అంటారు. మన శరీరానికి దప్పికేసినప్పుడు ఏ విధంగా మన శరీరం దాహము నీళ్ళు అడుగుతుందో ఆ విధంగా మన ఆత్మకు దప్పికొని ఉన్న వారులారా నీళ్ళ ఎత్తుకు రండి అంటాడు. కాబట్టి మన శరీర సంబంధమైన ఆహారము వాటర్ ఏ విధంగా తీసుకుంటున్నామో ఆత్మ సంబంధమైన ఆహారము కూడా అనుదినము కూడా మనం భుజించాలి. అనుదినము కూడా ఆత్మ సంబంధమైన జీవజలమును త్రాగాలి. ఆ అనుదిన ఆహారమైన అనుదిన కృప ద్వారా వస్తున్న ఆ జీవాహారాన్ని, జీవజలాన్ని మనం పొందుకుంటూ ఆత్మీయంగా మనం మేలు పొందుకుంటున్నాం. ఎంత గొప్ప ధన్యత పరమ తండ్రి. ఈ దినము కూడా మనం అనుదిన కృపలో లేఖన భాగంలో విని ఆ జీవాహారం మనం భుజిస్తాం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అంటాడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు ఎలోహిం. అవును ప్రియులారా, మన సర్వోన్నతుడు, సర్వాధికారి, ఆయన ఆదరణకర్త. ఎవరైతే బాధల్లో ఉంటారో, శ్రమల్లో ఉంటారో, ఎవరైతే ఆ చెప్పుకున్న సమస్యల్లో ఉంటారో, ఏ మనుషులు చెప్పుకున్నా ఏదో చిత్కరింపు, ఏదో ఎక్కడో విధంగా మనల్ని హేళన చేస్తారు, మనల్ని బాధ పెడతారు, ఇంకా బాధ పెట్టే మాటలు అంటారు, మన బాధను అధికం చేస్తారు. అలాంటి ఆ యొక్క సందర్భాలలో మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచేది, ఆదరించేది, నడిపించేది ఆయనొక్కడే. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు ఎలోహిం. అడు ప్రియులారా, ఈ లోకంలో మన గుండె చెదిరిన స్థితిలో ఉన్నప్పుడు మన గాయాలన్నీ కట్టేది ఆయన. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆదరణతో ఆదరించి ధైర్యపరిచి మనల్ని బలపరిచేది ఆయన. ఆయన వాత్సల్యతను చూపించి, ఆయన కరుణను చూపించి, ఆయన కటాక్షము చూపించి మనకు నెమ్మదిని అనుగ్రహించేది ఆయన. మన హృదయంలో ఆయన యొక్క వాక్కుల చేత, ఆయన వాక్యము చేత, ఆయన నోటి వాక్కు చేత మనల్ని తెప్పరిలా చేసేది ఆయన, ఆ సర్వోన్నతుడు. కాబట్టి అందుకే ఆయన గురించిన మాటలు, అయ్యా గుండె చెదిరిన వారిని బాగొచ్చేవాడు నీవే, వారి గాయములన్నీ కూడా కట్టువాడు నీవే. గుండె చెదిరిన స్థితిలో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని ఆయన యొక్క వాక్యము చేత వారిని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచేవాడు ఆ సర్వోన్నతుడే. సమస్తమైన ఆదరణ, కృప ఆయన దగ్గర సమృద్ధిగా దొరుకుతుంది. ప్రియులారా, అయ్యో ఈ లోకంలో మనుషులు ఎవరైనా ఆదరించట్లేదే అనుకుంటున్నారు. మనుషులు ఎవరు మనల్ని ఆదరించేది? వాళ్ళు శరీరదారులే, వారు ఈ లోకంలో విడిచిపెట్టే వాళ్ళే. వారికి బాధలు ఉంటాయి, వారికి శ్రమలు ఉంటాయి, వారి దగ్గరికి వెళ్ళకూడదు. మనకు ఆదరణ దొరికేది ఆయన పాదముల చింత. యెహోవా నాకు నీ ఆదరణ దయచేవా, నా సమస్యలు ఈ విధంగా ఉన్నాయని ఆయనకి వెళ్ళి చెప్పుకుంటే మనల్ని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. అట్టి ఆదరణ మనం పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, సమస్తమైన ఆదరణ మీ చెంత దొరుకుతుంది నాయన. కాబట్టి మేము మీ సన్నిధిలో ఆదరణ పొందుకొని, ధైర్యాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని మేము ఆదరించబడదాం గాక, బలపరచబడదాం గాక. మేము అయ్యా మీ చేత ధైర్యపరచబడదాము గాక నాయన. అట్టి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.